ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీ 19 బస్సులు సీజ్ చేసిన రవాణా శాఖ అధికారులు. కోవూరు జాతీయ రహదారిపై నెల్లూరు గ్రాండ్ హోటల్ వద్ద ఆదివారం ప్రైవేట్ ట్రావెల్ టూరిస్ట్ బస్సులను రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్ బస్సులను టూరిస్ట్ బస్సులను డీటీసీ రామచంద్రయ్య ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో 2 టీములుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని బస్సులను, ఎమర్జెన్సీ డోర్లకు లాకులు వేసి ఉండటం, బస్సుల్లో పరిమితి మించి ప్రయాణికులను ఎక్కించడం అటువంటి బస్సులను సీజ్ చేసి వాటిని నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్కు తరలించడం జరుగుతుందని తెలిపారు. నిన్నటి రోజున 16 బస్సులను, ఈ రోజు 3 బస్సులను సీజ్ చేశారని రవాణా శాఖ అధికారులు తెలిపారు. నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సీసీ బస్సుల మీద టూరిస్ట్ బస్సెస్ మీద తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా నిన్న కూడా చేయడం జరిగింది. ఈరోజు కూడా మార్నింగ్ నెల్లూరు జిల్లాలో డీటీసీ గారు చంద్ర గారి ఆదేశాల మీద 2 టీంలు ఫామ్ చేయడం జరిగింది. ఒక టీం వచ్చేసి అయ్యప్ప గుడి సెంటర్లో హైవే మీద అక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నారు. రెండో టీం వచ్చేసి కోవూరు నెల్లూరు గ్రాండ్ దగ్గర మేము ఇక్కడ ఉదయం నుంచి తనిఖీలు చేయడం జరిగింది. ఈరోజు తనిఖీల్లో భాగంగా వైలేషన్స్ ఉన్న బస్సుల్ని సీజ్ చేసి ఆర్టీసీ డిపోలో ఈరోజు పెట్టడం జరిగింది. సార్ నిన్న ఈరోజు కలిసి ఎన్ని బస్సులు? నిన్న వచ్చేసి 16 బస్సులు సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడు దాకా 3 బస్సులు సీజ్ చేశాము. ఇంకా మొత్తం డ్రైవ్ పూర్తి అయితే మాత్రం ఎన్ని బస్సులు సీజ్ చేశామన్నది వివరాలు మనకి తెలుస్తాయి. థ్యాంక్ యూ.